హాయ్ అండి. మామిడికాయలు, పచ్చి మామిడికాయలు సీజన్ అయిపోతుంది కదా! పచ్చి మామిడికాయలు అయిపోయి పండు మామిడికాయలు కూడా వచ్చేస్తున్నాయి. అందుకనే పచ్చి మామిడికాయలను ఎక్కడ మిస్ అయిపోతామని ఇక్కడ పచ్చి మామిడికాయ పప్పు అనేది చేసేస్తున్నాననమాట. ఒక పక్క పచ్చి మామిడికాయ పప్పు కుక్కర్లో పెట్టేసాను. దాంట్లోకే మళ్ళీ ఫ్రై కావాలి కదండీ! మన బుజ్జి పొట్టకి ఎన్ని తిన్నా వద్దందు. అలాగే అరటికాయ ఫ్రై చేస్తున్నాను. అరటికాయ ఫ్రై చేస్తే ఇంకా పప్పు ఫ్రై అనేది మా వారికి ఇష్టం. మాకైతే పప్పు ఉంటే కంపల్సరీ అమ్మ పంపించిన వడియాలనేది కంపల్సరీ వేపుకుంటాను. ఒక పక్క అలా కుక్కర్లో పప్పును ఉడకపెట్టేస్తున్నాను. ఉడికిపోయింది. ఇదిలా పప్పు గుత్తు పప్పుని కదిపిస్తున్నా. ఆ తర్వాత అరటికాయ ఫ్రై కూడా ఇంకో పక్క చేసేసాను. ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయిందండి. ఇంకా పప్పు తాళం పెట్టే దాకలోనే ఇంకా కొన్ని వడియాలు వేపేసుకుంటున్నాను. నాకు నా పిల్లలకి వడియాలంటే చాలా ఇష్టం. ఉత్తివే తినేస్తాను. ఆల్మోస్ట్ నేను నా పిల్లలు కూడా ఉత్తివే తినేస్తాం. ఆ తర్వాత ఇంకా పప్పుకు తాలింపు పెట్టేసి పప్పు కూడా వేసేసి ఇంకా 2-3 నిమిషాలు దగ్గరికి వచ్చేలాగా ఉడికిస్తే టేస్టీ పప్పు అరటికాయ